సార్ పీటర్ సార్ మాట్లాడండి సార్ మీరు. ఇంకా కరుణాకర్ సుగుణ పేరు ఎందుకు తీశారని చెప్పి అంటా ఉన్నారు కదా. ఎస్ సార్. ఏమంటానంటే ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు మొన్న ఒక 10 years సెలబ్రేషన్స్ ఏదో చేసుకున్నారు యానివర్సరీ. చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నేను బ్రతుకున్నంత లోపు, నేను చనిపోయే లోపు చర్చిలు మిగిలిపోతాయేమో, పాస్టర్లు మిగిలిపోతారేమో అని చెప్పి నాకు భయంగా ఉందని చెప్పి అనగానే విజిల్లో చప్పట్లు కొట్టిన ఆడిటోరియం ఉన్న వ్యక్తులందరూ. దాని అర్థం ఏంటి, మళ్ళీ ఇప్పుడు రాము గారు చెప్పాలి నాకు. దాని అర్థం ఏంటి, మిగిలిపోతారు అని భయంగా ఉంది అని అంటే ఎవరిని లేకుండా చేస్తా అని చెప్పి అర్థమా? ఏంటి అర్థం అండి సార్? ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడతాను దయచేసి. ఏంటంటే సార్, మీరు ప్రతి ఒక్కటి ఏదో బైబిల్ లాగా మాట్లాడుతున్నట్లుందండి. ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడికో ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన అర్థం ఏంటి? ఒక్క నేను చెప్పేది ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు మీకు ఏమన్నా ఎక్కడన్నా కానీ పోస్ట్ చేశారు. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు మీరు ఆయన ఇద్దరు కాదు, నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. మీరు ఏదో మాట్లాడారు సార్, మీరు కొద్దిగా మ్యూట్ లో పెట్టండి సార్ ఆయన్ని. కొద్దిగా నేను చెప్పేదన్నా పూర్తి ఇంటే మీకు కంప్లీట్ చేస్తాను నేను. ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ ఆయన ముద్దాయి అని చెప్పి తెలిస్తే మేమే వెలివేస్తాము, లేకుంటే మేమే అని చెప్పి మీరు మీ వర్షన్ రావాలి. కానీ ఆయనకు సంబంధం లేదు, ఆయన చెయ్యలేదు, ఆయన నిరికిస్తున్నారు, నవ్వుల పాలవుతున్నారు అంటే మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి మేము అనుకోవాలా, లేకపోతే మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలా? ఏమనుకోవాలి? మీ ఉద్దేశం ఏంటి, మీరు మాట్లాడుతున్న ఉద్దేశము? మాకు అనుమానాలు ఉన్నాయి ఆయన అన్న మాట. రెండోది అమారా ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఈ రోజు ఒక స్టేట్మెంట్ పెట్టిండు. ఏంటంటే కత్తి మహేష్ పోయినట్టుగా, దాని తర్వాత ప్రవీణ్ పగడాలు పోయినట్టుగా నువ్వు కూడా పోతావు అజయ్గా అని చెప్పి పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ, హిందూ జనశక్తి కుమార్, వీళ్ళు ముగ్గురు ఒకటి కాదని చెప్పి చెప్పగలుగుతారా? వీళ్ళు ముగ్గురు ఇచ్చిన ఈ ముగ్గురులో ఎవడిచ్చిన స్టేట్మెంట్ ముగ్గురు ఇచ్చినట్టు కాదని చెప్పి ఈయన చెప్పగలుగుతారా? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు కూడా పోతుంటే నెక్స్ట్ అజయ్ బాబుని లేపేస్తున్నాను అర్థమా? ఆల్రెడీ బీజేపీ అయిపోయిందా? మీరే మాట్లాడతారా లేదంటే మమ్మల్ని మాట్లాడతామండి? జస్ట్ ఒక మాట అండి, ఆ మాట అనేసి వదిలేస్తే అది ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకోవాలి. ఊరికి ఏదో మాట వచ్చేసింది కదా, నోటికి వచ్చింది, గబక్కని ముందరికి వదిలేద్దాం అనుకుంటే అది మీరు ఆలోచించుకోవాలి. ఇది తప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన సార్, మీరు మాట్లాడేంత వరకు నేను కామ్ గా ఉన్నాను, సైలెంట్ గా ఉన్నాను, నేను ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు మధ్యలో రాకండి. మధ్యలో దూరితే సార్, మధ్యలో దూరితే అది సార్, మధ్యలో దూరితే సార్ అర్థం అంటే ఏంటి సార్? సార్ ఇప్పుడు అదే ఒక పని చేద్దాం సార్. ఆయన ఏదో డ్రింక్ తీసుకొని వెళ్తా యాక్సిడెంట్ గా చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని ఒప్పుకుంటారా చెప్పండి? మీ వర్సెస్ లో చెప్తున్నా, అది తప్పు కదండి. అలా అనగుదు, నేను అన్ను ఆ మాట. కానీ అలా అని రిపోర్ట్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? సార్ ఇప్పుడు వస్తుంది నా వాయిస్? వచ్చింది. ఇక్కడ నేనేమంటున్నానంటే నోటికి వచ్చింది అనేసి మాట్లాడాలి అనుకుంటే రిపీట్ చేస్తాను. చేస్తానండి. ఇప్పుడు ఇప్పుడు మన నోటికి వచ్చింది కదా, ఒక మాట మాట్లాడితే అయిపోతుంది అనుకోవడం అది తప్పండి. ఏంటంటే ఇప్పుడు అదే గనక ఈ మన ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ ఏదైనా ఆల్కహాల్ తీసుకొని యాక్సిడెంటల్ గా అయింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది అనుకోండి, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? అది నేను మాట్లాడడం తప్పు కదా? కాదండి, నేను మాట్లాడడం తప్పు కదా? అలా మాట్లాడదు తప్పు. అలాంటి మాట మాట్లాడదండి. ఇప్పుడు మీరు కరుణాకర్ సుగుణ గారిని తీసుకురావడానికి మీరు మాట్లాడేది చాలా తప్పు. మీరు మాట్లాడేది తప్పు అని నేను అంటున్నానండి. నేను అదే అంటున్నా. మాట్లాడడం అలా అంటే నోటికి వచ్చింది కదా అని కక్కడం కాదు. ఏంటంటే మనం ఆలోచించి కొద్దిగా మనం పెద్దవాళ్ళు మీరు ఆలోచించుకొని చెప్పాలి. సార్ దర్శన్ గారు సార్ మీరు ఫినిష్ చేయండి సార్. ఇందాక మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలో ఆపేశాను. అయితే ఇప్పుడు ఒక సమీ గారి వాయిస్ వచ్చిందా? వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఒక్క నిమిషం దర్శన్ గారు మాట్లాడుతున్నారు. రాము గారు ఏమన్నారంటే, ఆయన ఫేస్బుక్ మీరు ఫాలో అవుతున్నారా? అక్కడ రంజిత్ తోఫిర్ మీద థ్రెడ్ ఉంది, ప్రమాదం ఉంది, పంచు ఉంది, ప్లస్ ముస్లిం అతని మీద సమీ గారు ప్రమాదం పొంచి ఉందని మాట్లాడారు అని అంటున్నారు. దాన్ని అంటే ఆ విషయాన్ని మీరు అంటే శత్రు అనేటోడు, అరే మనము
ఈ ప్రవీణ్ పగడాలని ఏం చేసినా కూడా వాళ్ళ మీదకి వెళ్తది అని అనుకొని చేసి ఉండొచ్చు కదా? చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. ఇట్లా ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తారు కదా. అంటే సార్ వినండి, మీరు ఇందాక మాట్లాడారు, మీరు ఇంతవరకు అదే మీరు మాట్లాడారు. మీరు కనబడకుండా మాట్లాడుతున్నారంటే అర్థమైపోతుంది ఇక్కడ. రాము గారు మీరు మీరు నాకు మీరు మీరు ఛాన్స్ సార్, మీరు వీడియో మీరు వీడియో ఛాన్స్ అని ఇవ్వండి. ఆయన ఏదో మీరు ఏం వీడియో చెప్పాలనుకున్నారో పనిచేసి ఆయనకన్నా మాట్లాడుతున్నారు అర్థమవుతుందో అంటే లేదో. మీరు వీడియో బంద్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ అర్థమైపోతుంది మీరు ఏందనేది. సార్ లేదు సార్, అంటే ముందే అతను చెప్పారు, వీడియో లేకుండా మేము మాట్లాడతాం, డిబేట్కి వస్తాం వాళ్ళు ముందే చెప్పారు. అదే దాని అర్థమైందండి. దయచేసి లేదు ఎంతకు ముందు డిబేట్స్ కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది రాలేదు బ్రదర్. సో అది దయచేసి మీరు దాన్ని పాయింట్ అవుట్ గా ఇచ్చేసి మాట్లాడద్దు, సబ్జెక్ట్ మాత్రమే ప్లీజ్. సబ్జెక్ట్ ఇప్పుడు మేము కూడా సబ్జెక్ట్ కాకుండా ఏది మాట్లాడట్లేదండి, అవునా కదా? ఆయన ఫోటో అయినా డిస్ప్లే చేయండి సార్, ఫోటో అయినా డిస్ప్లే చేయండి. ఫోటో లేదా సార్ ఒక నిమిషం, ఫోటో లేదా ఫోటో డిస్ప్లే చేయండి సార్. ఇందాక సంజయ్ గారు వచ్చారు, అలాగే గోపి గారు వచ్చారు, వాళ్ళు యాడ్ అవుతున్నారా? మాట్లాడుతూ ఉన్నారు. రామ్ గారు ఇందాక సంజయ్ గారు వచ్చారు. మ్యారేజ్ అయిందండి. ఓకే అండి, వస్తా ఉన్నారు. ఓకే, నాకు మ్యారేజ్ అయిందండి. మీరు నాకేం పెళ్లి ఫోటోలు నాకేం చూపించాల్సిన అవసరం లేదు. నా ఫోటో చూపిస్తే నాకేం మ్యారేజ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నాకు మ్యారేజ్ అయింది, అది పక్కన పెట్టండి. ఇప్పుడు టాపిక్ మాట్లాడదాం. ఆ టాపిక్ ఇంపార్టెంట్ అంతే, అంతేగాని ఇదంతా ఊరికనే పెళ్లి చూపుల కోసం ఫోటో అడుగుతున్నామా? మళ్ళీ తేజ ఈ రోజు వీడియో మాట్లాడుతున్నాడు, అవసరం ఏంటండి? కోసమా? నాకు అవసరం ఏంటి? దయచేసి మీరు ఇక్కడ గమనించాలి, ప్రవీణ్ అనే వ్యక్తి దయచేసి అందరూ కూడా నా మాట వినాలి. ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్స్ అలాగే క్రైస్తవులు కొన్ని ఆరోపణలు చేశారు. అవి ఏంటంటే ఆ ఆరోపణలు అక్కడతో పెద్ద అయితే 2 మతాల మధ్య పెద్ద గొడవలు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం సార్. దయచేసి మీరు అందరూ కూడా నేను మాట్లాడింది గమనించాలి. మనం అంటే మనిషి లేరు, సో దాని గురించి మనం ఎట్లా తర్వాత ఎలా ఉండాలని దాని గురించి మనం చర్చ జరుపుతున్నాం. కానీ ప్లీజ్ ఎవరు రైట్ ఎవరు ఏం మాట్లాడుతున్నారండి? హాస్యాస్పదం అంటాడు, నా పెళ్లి ఫోటోనా అంటాడు. అసలు బ్రెయిన్ ఉంది మాట్లాడుతున్నా, బ్రెయిన్ లేకుండా మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. దయచేసి డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. డైవర్ట్ చేయొద్దు. నేను మాట్లాడే వాయిస్ ఇంపార్టెంటా సార్? నేను మాట్లాడే సబ్జెక్ట్ ఇంపార్టెంటా, నా ఫేస్ ఇంపార్టెంటా? చెప్పండి. మీరు అది కాదు కదా, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ గురించి ఫోకస్ చేయండి సార్. సబ్జెక్ట్ గురించి ఫోకస్ చేయండి దయచేసి సార్. సబ్జెక్ట్ గురించి ఫోకస్ చేయండి సార్. సార్ నేను తేజతో మాట్లాడాను, మీరు మధ్యలో వచ్చి ఇలా కాదండి మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, దయచేసి అర్థం చేసుకోండి. తేజ గారు చెప్పాను, నేను మాట్లాడతాను వినండి. రాము గారు మీరు సైలెంట్ గా ఉండండి. రాము గారు కనబడకుండా మాట్లాడాలంటే అపరిచితులతో మేము మాట్లాడమండి, ఇది ముందే చెప్తున్నాం. మేము కనబడే వాళ్ళతో మాట్లాడతాము. మీ తొడలు మీరు కొట్టుకోండి అంతే. అవతల పరిస్థితి, అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి వినండి. మీ తొడలు మీరు కొట్టుకోవాలి. మరి ఎందుకండి? ఇక్కడ మనం కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి ఇది చేయాలని దాని గురించి మనం చర్చ మొదలు పెట్టాం. కానీ సో వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి అయితే మాత్రం ఇది చేయట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, 2 మతాల మధ్య తీవ్ర అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రవీణ్ గారికి ఆన్సర్ కరుణాకర్ సుగుణ దగ్గర లేదు, అమరా ప్రసాద్ దగ్గర లేదు, సమీ దగ్గర లేదు. ఆయన ఒక మరో దైవ రూపం, ఆయన అంత జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన ఎదుర్కోలేకనే ఆయన నోరు ఆయన పీక పిసికేసి ఇప్పుడు వాయిస్ కట్ ఆఫ్ చేసి మాట్లాడే సత్తా లేక ఓకే అండి, నేను మాట్లాడచ్చా? ఇప్పటికన్నా సార్ అతను ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. ఒకసారి అతను మాటలు ఫినిష్ చేయమని దయచేసి ప్లీజ్. ఒకసారి రంగా గారు మాట్లాడండి. థ్యాంక్స్ అండి. ఏంటంటే వీళ్ళు నాకు 2 ప్రశ్నలు 2 లేవనెత్తారు. ఆ రెండింటికి నేను సమాధానం చెప్పే టైం ఇస్తే నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు కరుణాకర్ సుగుణ అన్న వచ్చేసి ఆయన చేయడం ఏదో ఒక మీటింగ్ లో పెట్టి ఒక
చర్చి లేకుండా ఒకటన్నా చర్చి నేను చనిపోయే లోపల చర్చి లేకుండా చర్చి ఉంటుందేమో అన్న భయము అంటే అర్థం ఏంటి? ఆడందరినీ చంపుతాననే క్రైస్తవులంతా చంపుతాననే అవును ఆయన అవును చెప్పిన అవును వాక్కు? అలా కాదు కదా, దాని వా- అలా కాదండి. అంటే ఏంటంటే గర్వాభిషయి ఇక్కడ హిందూ ధర్మంలోకి మళ్ళీ రిటర్న్ అవుతారు అనే కాన్సెప్ట్ తో ఆయన చెప్పాడు. ఎందుకంటే నేను చేసేటివి అలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి అందరికి లోపలికి ఎందుకండి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్కరికి పెళ్లి అది చేసుకొని అది బతకొచ్చు మీరు కదా, మతాల కల్పించుకొని గొడవలు ఆయనకి చెప్తున్నారండి ఎందుకు? గోపి గారు. ఎంతో అది మంది మీ అరే సొంత మీ క్రైస్తవులు మతం ఉన్నారు. గురించి ఈ అభిప్రాయాన్ని గర్వాభిషయి వల్ల రుద్దుతున్నారు. మీ మతం చర్చిలు గురించి అనేవి చెప్పుకోండి. చర్చిలు మీ అనేది సొంత కోల్పోవడం అభిప్రాయాన్ని అంతరించిపోతాయి కాన్సెప్ట్ రుద్దుతున్నారు. కరుణాకర్ గారు అన్నారు. మీ అందులో సొంత తప్పేంటి? అభిప్రాయాన్ని మా మీద ఇప్పుడు రుద్దకండి సార్. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయిన ఆ దాంట్లో కూడా మీరు సొంత అభిప్రాయాలు రుద్దుతున్నారని అంటే నేనేమంటారు, మీరు చెప్పండి. ఈ లేదండి. విషయంలో కూడా మీ సొంత ఇప్పుడు అభిప్రాయాలు మేము రుద్దుతున్నారు. ఇప్పుడు రాము గారు థ్రెడ్ ఉందని సార్ ఆగండి థ్రెడ్ ఉందని ఆగండి. చెప్పింది ఎవరండి? మమ్మల్ని సార్ థ్రెడ్ మాట్లాడనివ్వండి. ఉందని మీరు చెప్పినది ఎవరి మీద చెప్పారు? మీరు ఆయన ఎవరి మీద మీరు చెప్పారు? మాట్లాడింది బలమైన విషయాలు ఎక్కం లేవు. మీరు మాట్లాడుతున్నవి బలమైన విషయాలు కాదు, సబ్జెక్ట్ విషయాలు కాదు. సబ్జెక్ట్ పక్క తరిగి మీరు మాట్లాడుతున్నారు. ఒకటి నేను గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ మీరు అవును కర్ణాకర్ గారు సబ్జెక్ట్ అంటానే మీరు ఆయన అంటానే మేము కాదండి, చెప్తున్నాం. మీ సొంత అభిప్రాయాన్ని మీరు రుద్దుతున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? ఫస్ట్ మీరు నవ్వారు. ఇక్కడ కరుణాకర్ని మేము ఇంత రక్షించడానికి విశ్వ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. మాట్లాడుతున్నాము, మేము ఏడుస్తున్నాము, బాధపడుతున్నాము. మీ ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే మీరు నవ్వుతారా? మీకు నవ్వు వస్తుందా? నేను ప్రశ్నిస్తున్నాను. అదే ఎప్పుడైనా నేను ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడేటప్పుడు వినండి స్టార్టింగ్ రాము లెవెల్ గారు, లో చెప్పానండి. స్టార్టింగ్ లెవెల్ వినండి లో చెప్పానండి. వినండి ఏంటంటే ఆయన వినండి. చనిపోవడం మాకు కూడా బాధాకరంగా ఉంది అంటున్నాం. ఇంతకంటే ఏం చెప్పాలి? బాధాకరంగా ఇంకా ఉందని మీరు ఎట్లా నేను ఏడవాలా నవ్వుతారండి? ఏంటి? నాకు అర్థం కాదు. నేను ఏడవాలా ఏంటి? రాకున్నా కూడా ఏడవాలా మిమ్మల్ని మీరు ఎందుకు ఏడుస్తారండి? ఏంటండి? ఏం మీకు మాట్లాడతారు సార్ మీరు? మరి మేము ఆ, కాదండి, మీకు నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడే విధానము తప్పు. మీరు సబ్జెక్ట్ ఎలా కాకుండా తప్పని వేరే ప్రూవ్ చేయండి. విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎలా తప్పని ప్రూవ్ చేయండి సార్. ఎలా తప్పు అన్నది నువ్వే ప్రూవ్ చేయండి, చెప్తున్నా నేను ఓకే కదండి, ఇంకేం ఒప్పుకుంటా. చెప్పాలి? ఆ, మీరు నవ్వడం ఏం తప్పు. చెప్పాలి? చర్చలు మీరేం లేకుండా మేము చెప్తారు? చేస్తాను, ఇప్పుడు చర్చలు కరుణాకర్ లేకుండా విషయం తీస్తే చేస్తాను. మీకెందుకు బాధ అవుతుంది? మీకెందుకు బాధ అవుతుంది? హంతకుడే కదా, వాళ్ళు హంతకుని మాట్లాడారు. రక్షించాలని వినండి, చేస్తున్నాం. వాళ్ళు వినండి, వాళ్ళు ఒక వేదికను తీసుకొని సోషల్ మీడియాను ఆధారం చేసుకొని ఒక హాల్లో మాట్లాడిన మాటలే మేము మాకు అవసరం లేదు. సార్ ఇదే వాళ్ళు సార్ ఇదే పాస్టర్లు వినండి, చాలా మంది ఇప్పుడు ఒకటి చెప్పారండి. వినండి, మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుతామంటున్నారండి. ఇదే క్రైస్తవులు వినండి. చెప్పారు. ఇప్పుడు మేము కాదు కాదు, అది ఇప్పుడు మేము తప్పు, అనాలా? అది తప్పు, అది తప్పు. మీరు అంటే చెప్పేది అనలేదు ఎవరు? వినండి. మరి మాట్లాడనివ్వండి, మీరు మన మాట్లాడనివ్వండి. మీరు ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పొద్దా? ఇప్పుడు మరి నా మేము ప్రశ్నలు తెలుసుకున్నప్పుడు మీకేం వినండి, తెలియదు ఎలా అంటున్నారండి? క్రైస్తవులు ప్రశ్నలని అర్థమైంది కదా మీకు. అరే క్రైస్తవులు ఎవరైనా సరే వేరొళ్ళ గురించి మాట్లాడరు. ఎక్కడ మాట్లాడినట్టు దాఖలాలు లేవు. మమ్మల్ని ఎవరైనా అంటేనే మేము మాట్లాడతాం. అర్థమవుతుందా? మమ్మల్ని అన్నారు కాబట్టే క్రైస్తవ పాస్టర్లని, చర్చిలని, విశ్వాసులని క్రైస్తవులు అన్నారు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. కరుణాకర్ మాట్లాడిండు, అమరప్రసాద్ మాట్లాడిండు, చాలా మంది క్రైస్తవుల గురించి మాట్లాడి. మీకేం పని పట్టలేదా? మాకు పనులు లేవా? మీకు పనులు లేవా? మీ పనులు మీరు చేసుకోండి. మా మీద ఎందుకు పడుతున్నారండి? మా మీద పడాల్సిన అవసరం మీకేం వచ్చింది? మేము ఈ రోజు నేను మీడియాలో అలాగదండి. నన్ను మధ్యలో మీరు మా మీద పడుతున్నారు. వాస్తవానికి మాకు అవసరం లేదు. అసలు దేశద్రోహులు అంటున్నారు. వినండి, ఎట్లా మాట్లాడుతున్నారు? అవునండి, మేమేం చేస్తున్నాము? వచ్చేసి ప్రతి ఒక్కరు వాళ్ళు చంపారు, వీళ్ళు చంపారని ఎంతమంది చంపుతారండి? నేను మధ్యలో ఒక మనిషిని 100 మంది చంపుతారా? క్రైస్తవ నుంచి కానీ ఇటు హిందువుల దగ్గర నుంచి కానీ ఎవరో ఒకరు లేపి నోటుకు వచ్చింది మాట్లాడి ఇద్దరి మధ్య సిచ్చు లేపడానికి, సిచ్చు పెట్టడానికి జరిగి జరుగుతుంది కదా. నేను చెప్తుంది అదే. ఇల్లు రెచ్చగొట్టి ఆయన చనిపోయాడు అని చెప్పేసి ఆయన దొడ్డిలో దొడ్లోకి తీసుకురావడానికి అనేది కూడా మేము. మీరు ఆగండి, అదే నేను ఆన్సర్ చేస్తే ఆగండి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు, ఒక పాస్టర్ గాని, ఒక చర్చిలో ఏం బోధ జరుగుతుందంటే, మేము బయట ఇప్పుడు సువార్త చేస్తున్నారు అనుకో, ఏమని చేస్తారు? అరే నాయన, వ్యభిచారము పాపము, వ్యభిచారం చేయకండి, దొంగతనాలు చేయకండి, అది పాపము, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తది. యేసుక్రీస్తు మీ పాపాల నిమిత్తమే
ఆయన శిలువ మరణం పొంది మూడో దిన తిరిగి లేచిండు అని మేము చెప్తాం. దాంట్లో ఏం తప్పుంది? ఏం తప్పుందో చూపించండి. ఒక దొంగని అంటే స్టువర్ట్ బైబిల్లో పురం కాదండి వినండి. సార్, సార్, మధ్యలో బైబిల్లో లేదంటారా? మాట్లాడొద్దు. సార్ మధ్యలో మీరు సువార్త మాట్లాడొద్దు. ఈడ సువార్త చేయడానికి వినండి, వచ్చారా? మధ్యలో సబ్జెక్ట్ మాట్లాడొద్దు. మాట్లాడడానికి వచ్చారా? వినండి. సువార్త ఇప్పుడు చేయడానికి వచ్చారా? సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చారా? తేజ గారు, చెప్పండి తేజ సార్. గారు, సువార్త మాకు తేజ గారు, ఎందుకండి? సువార్త మేము అరే మీరు విన్నాము, మేము వినకండి, ఆల్రెడీ నేను బైబిల్ చెప్పేది చదివామండి. వినండి. ఫస్ట్ స్టువర్ట్ పురం అనేది గ్రామం మొత్తం దొంగలమయం ఉండే. ఈ రోజు ఏమై ఉన్నది? అది శాంతి సమాధానంతో ఉన్నది. దేని వల్ల? కేవలం బైబుల్ వల్లనే. అందరూ దొంగలే, ఆడవాళ్ళు దొంగలే, మొగలు దొంగలే, పిల్లలు దొంగలే. అలాంటి ఏరియా ఈ రోజు అంటే దొంగతనం పూర్తిగా మటుమాయమైపోయింది. పోలీసు వాళ్ళని వెతికినా కూడా అక్కడ దొంగలు దొరకట్లేదు. దొంగతనం పూర్తిగా మానేసిరు. దేని వల్ల మానేసి చెప్పండి. మేము బైబిల్లో దొంగతనం సార్, బైబిల్లో యెహోవా మేము మధ్యలో మాట్లాడతారేంటండి? మీరు ఒక్కసారి దాన్ని రంగారు రిపీట్ మధ్యలో చేయాలో మాట్లాడతారు ఎందుకు? సార్ దర్శన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. సార్ రంగారు మీరు అడగాలనుకుంటే ఆయన అడగండి. చెప్తానండి సార్. మీరు ఇప్పుడు బైబిల్ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత అది మాట్లాడండి. కాదండి సార్, అది కాదు నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఇంతవరకు చెప్పిందంతా విన్నాగా నేను చెప్పేది మీరు వినాలి. నన్ను మాట్లాడనివ్వట్లేదు నా పూర్తిగా. వర్షన్ మీరు చూసుకోవాలి కదా. మీరు నేను మాట్లాడివ్వడం కాదండి, నన్ను మాట్లాడివ్వట్లేదు. మధ్యలో మీరే దూడుతున్నారు. Right. దయచేసి Finish ఒకసారి చేయండి. ఏం Please. చూడట్లేదు, మీరే వస్తారు మధ్యలో. ఒకటండి, టైం వేస్ట్ చేయొద్దు. బైబిల్ ప్రకారంగా రంగ గారు సార్, మాట్లాడండి. బైబిల్ ప్రకారం ఓకే, బైబిల్ ప్రకారంగా యెహోవా దొంగతనం చేయించాడు. మరి దాన్ని తీసుకోండి, వ్యభిచరించొద్దు అన్నారు. యెహోవా వ్యభిచారం చేయించాడు దగ్గరుండి. దీని డిఫరెన్స్ తెలియవా మీకు? మీరు బైబిల్ చదివారు కదా సార్. మరి బైబిల్ చదివినప్పుడు మీరు ఓన్లీ ఎవరితో చేయించారు? ఎవరితో చేయించారు? మీరు ప్రూవ్ చేస్తారా? ఎవరు? నేను ప్రూవ్ చేస్తానండి. మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కావాలంటే డిబేట్ పెట్టుకుందామా మనం ఒకసారి ఏం సపరేట్. మాట్లాడతారని? మీరు చిన్న ఏజ్ బైబిల్ మీరు ఒక్కరు చదివారని కాదు, దయచేసి బైబిల్ మీరు ఒక్కరే కాదు, అందరూ చదివారు సార్. అందరూ చదివారు. ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది బైబిల్ అది కాదు. మీరు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే చిన్న పిల్లలు మాట్లాడే మాటలు ఉన్నాయి. చిన్న పిల్లలు మాట్లాడతారు అదే మాటలు. వ్యభిచారం చేయించలేదు అని మీరు ప్రూవ్ మంచి వ్యక్తిని చేయగలరు. ప్రూవ్ చేస్తా. చేయించలేదు యెహోవా. పగడాల గురించి మాట్లాడుతున్నాము. వ్యభిచారంలో ఉండేటోళ్ళు ఏం మాట్లాడుతున్నారు? తేజ గారు, అసలు ఆయన ఏంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వాళ్ళు గమనించి మాట్లాడమనండి. కనీసం ఏదంటే నోటికి వచ్చింది అత కక్కెత్తే ఏమైతే ఏమవుతుంది మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. దయచేసి వాళ్ళ ఆవేశం నేను అర్థం చేసుకుంటాను సార్. ఆయన మరణము పీటర్ గారు మాట్లాడేది నాకు అర్థం అవుతుంది. వాళ్ళ ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఎంతో మంచిగా చూసే ఆ వ్యక్తిని వాళ్ళు కోల్పోయి అనుమానాలు ఉండడం వల్ల ఖచ్చితంగా విచారం చేశాడు. ఖచ్చితంగా ఒప్పుకుంటాను సార్. ప్రతి క్రైస్తవుడు విచారం చేసేటోడే. ఈ రోజు ఎందుకు క్రైస్తవం రగిలిపోతున్నాయి ఇక్కడ? ప్రపంచం బైబిల్ వైపు చూస్తుంది. ఎవరో చేశారని చెప్పేసి మీరు కూడా డైరెక్ట్ గా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. అందరం కూడా వెయిట్ చేశారని చెప్పట్లేదండి. అనుమానం చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. అతని ఛాతీ పైన ఒక షూ మార్క్ సంబంధించి అది కూడా ఉందని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న చెక్క ముక్కలకి రక్తపు మరకలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక వ్యక్తిగా చెప్తున్నాను, నేను మతం చూడను, కులం చూడను, అతనికి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ దీనికి పాల్పడింది ఏ వ్యక్తి అయినా సరే, అతను ఏ మతస్థుడైనా సరే, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది మాత్రం మనం మాట్లాడాలి. దయించి మీ అందరికీ కూడా రిక్వెస్ట్. అవును సార్. మీరు అన్న మాటకి రాము గారు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తారండి. ఒకవేళ అది మీ తప్పకుండా అండి. అది నిజంగా ఎవరైనా చేశారు అంటే వాళ్ళకు తప్పకుండా శిక్ష పడినా కూడా మేము సార్ ఎవరైనా సరే సార్, ఎవరిని అలా ఎవరైనా కానీ ఇన్వెస్టిగేషన్ లో కరుణాకర్ లేదు మేము ఒప్పుకుంటామండి. అలాంటి పనులు చేయకూడదు. కాదండి, నా మాట వినండి. కరుణాకర్ సుగుణ హస్తం ఉందని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వాళ్ళు బయట పెడితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామండి.
ఒప్పుకుంటాం. ఎందుకంటే అది అలాంటి చెప్తాను. పని చేయకూడదు అనే అదే చెప్తాం. నేను కానీ చెప్పేది. ఏంటంటే సార్ ఒకటి నేను ప్రతి కరెక్టే ఒక్క సార్. వ్యక్తి ఇక్కడ బల్ల గుద్ది వీళ్ళు చెప్పట్లేదండి. ఒప్పుకున్నా మాకు అనుమానం ఒప్పుకోకపోయినా ఉంది అంటున్నా. చట్టం ఊరుకోదు కదా. అది ఇక్కడ ఇక్కడ మేము ఒప్పుకున్నా, వాళ్ళు ఒప్పుకోకపోయినా మనకంటూ ఒక చట్టం ఉంది. మళ్ళీ ఇంకా హాస్యాస్పదం ఏముంది సార్ అందులో? హాస్యాస్పదం అని చెప్పండి కరెక్ట్ కాదు కదా. లేదు సార్. మాకు అనుమానం అంటే ఉందని పేర్లు చెప్పన్నాం. పెట్టి ఎందుకంటే చెప్పడం ఆయన తప్పు కదండి. పేర్లు పెట్టి చెప్పడం అనేది ఆయననే తప్పు కదా కదండి. మొత్తం ప్రతి హిందూ ఒక్కరు సమాజానికి ఇక్కడ ఏం కరుణాకర్ దగ్గర గురించి చూసిన మాట్లాడుకుంటున్నాం దగ్గర కానీ నుంచి చూసిన లాగా అక్కడ మాట్లాడతారు గోపి కదండి. గారు మాట్లాడినట్టు సార్, గోపి గారు మాట్లాడినట్టు ఆ ప్రవీణ్ గారు ఫేస్బుక్ ని కనుక ఫాలో అయ్యే పర్సన్స్ అయి ఉంటే కనుక ఆయన ఇందాక గోపి గారు చెప్తున్నట్టు ఒక ఆ, ఇస్లాం మతస్థుడి గురించి అతను అందులో చెప్పడం అతని నుంచి నాకు డౌట్ ఉంది. ఆయన మీద కూడా డౌట్ ఉంది. నేను అందుకే అన్నాను మొదట్లో సమీ మీద డౌట్ ఉంది. రెండోది కరుణాకర్ సుగుణ మొత్తం హిందూ సమాజానికి వాయిస్ ఆయనే కాబట్టి ఆయన కొడతా ఉన్నాడు. రెచ్చగొట్టే మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రెచ్చగొట్టుడు బట్టి ఇక్కడ జరిగిందంటే ఆయన హస్తం లేనట. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆయన హస్తం ఉందే ఉంటది అనేది నా అనుమానము. ఎందుకంటే ఆయనే కదా క్రిస్టియన్స్ ని కొట్టండి. మొన్న కుమారు రెడ్ టీవీ మీరే తీశారు కదా, కుమార్ హిందూ జనశక్తి కుమార్ ఏమంటా ఉన్నాడు, ఖచ్చితంగా కొట్టాలి, ఖచ్చితంగా తరిమి కొట్టండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నా అని చెప్పి ఆయనే అన్నాడు కదండి. రెచ్చగొట్టే మాటలు కొట్టండి అని చెప్పి పిలుపుని ఎందుకు ఇస్తా ఉన్నారు? అన్నాడా లేడా? సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెప్తున్నాను, ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు కాబట్టి. కాదండి, ఇప్పుడు అయితే ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఇప్పుడు హిందూ జనశక్తి లలిత్ మీ రెడ్ టీవీ ఛానల్లో మీరు ఆయన ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు క్రైస్తవుని ఖచ్చితంగా కొట్టాలి, మా ఇంట్లోకి వచ్చి మా మిస్సెస్ వ్యభిచారి, మీ మిస్సెస్ అట్లా ఇట్లా అంటే మేము ఊరుకుంటామా, అట్లాంటి పరిస్థితి అని చెప్పి ఆయన దాన్ని సంబోధిస్తూ క్రైస్తవులు వస్తే పాస్టర్ని ఖచ్చితంగా కొట్టండి అని అన్నమాట అన్నాడా లేదా? ఇష్టం లేకపోతే అన్నారు ఆయన. కొట్టండి ఇప్పుడు స్వీకరించే వాళ్ళు అవసరం వినండి లేదు. వినండి వినండి స్వీకరిస్తే వాళ్ళు ఇష్టం. బలవంతంగా ఎవరు చెప్తారండి? బలవంతంగా స్వీకరిస్తే కాదు. అవసరం లేదు సార్. వినండి సార్ కానీ అక్కడ వినండి సార్ ఏంటంటే బలవంతంగా చెప్తే అది తప్పు అని చెప్తున్నారు అంతే. నా మాట కంప్లీట్ కాలేదు సార్, నా మాట కంప్లీట్ కాలేదు, వినాలి ప్లీజ్. ఈ మాట అన్నందుకే, ఈ మాట కొట్టండి అన్నందుకే ఇప్పుడు ప్రవీణ్ పగడాల కనపడంగానే కొట్టారేమో. ఆ కొట్టుడితో వాళ్ళు ఉట్టి కొట్టాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈయన కొట్టాలనుకున్నారు కానీ ఆ కొట్టుడు దెబ్బ గట్టిగా ఉండడం చనిపోయాడేమో. ఇప్పుడు ఆయన రెచ్చగొట్టుడు తప్పే కదా. నేను ఆ మాటలు అంటాను, ఆ కోణంలో అంటాను. కొట్టారేమో అని ఊహాగానాలు. ఇప్పుడు ఆయనకి ఎందుకండి, ఆయన పిలుపునిచ్చాడు కదండి. ఊహాగానాలు ఏంది? అది రెడ్ టీవీలో మీరు ఇచ్చాడు. మీరు అడగండి నమ్మినా జయరాజ్ గారు. నమ్మకపోయినా వాస్తవము. అది సార్ వాస్తవానికి ఏంటంటే అక్కడ ఉంది కదా సార్ చెక్ చేయండి. మీరు ఉట్టి ప్రవీణ్ పగడాలని చెక్ చేస్తా ఉన్నారా? సార్ మీకు అర్థం కావట్లేదు. అలా కాదండి డిపార్ట్మెంట్ చూసుకుంటారండి. ప్రవీణ్ గారిని నేను చూస్తా ఉన్నాను, మీరు చూడలేదు, నేనే చూస్తా ఉన్నాను. మీ పైన కూడా అనుమానం వస్తుంది నాకు. మీరు అంతగా కరుణాకర్ సుగన్ ఎన్నికలు వేసుకొని వస్తా ఉన్నారు. ఉట్టి ప్రవీణ్ పగడాలని చూసారంట, రెడ్ టీవీ చూడలేదంట. హిందూ జనశక్తి లలిత్ కుమార్ డిబేటు. దర్శన్ గారు మాట్లాడండి. ఇప్పుడు కొంచెము బాగా అనుభవం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడించాడు, మాకు కూడా కొంచెం బాగుంటది. అసలు ఏమి తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే ఒక ఇబ్బందిగా ఉంటదండి. ఎందుకంటే పూర్తిగా అవగాహన ఉండాలి. ఎవరు ఏం మాట్లాడిర్రు, ఎప్పుడు మాట్లాడిర్రు, ఏ సందర్భంలో మాట్లాడిర్రు అని పూర్తి అవగాహన ఉండాలి. ఈ రోజు మనం వినండి, ఈ రోజు జరిగిన సంఘటన బహిరంగంగా అన్నాడు కొట్టండి అని చెప్పి. అమర ప్రసాద్ బహిరంగంగా ఈ రోజు పెట్టిండు. అదే అంటున్నా నేను. పూర్తి అజయ్ బాబు గారిని ఉండడు అని చెప్పి అమర ప్రసాద్ పెట్టిండు. అంటే ఇప్పుడు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటే ఇలానే కదండి. ఇప్పుడు ఎంత రెచ్చగొడుతున్నారు చూడండి. ఆయన ఏం మాట్లాడాడు సార్? ఆయన ఏం మాట్లాడాడు? ఆయన నిజంగా కొట్టండి అలా కాదు, రుద్దుతే ఖచ్చితంగా మా దేవుడే దేవుడు అన్నప్పుడు మాత్రమే అనే విషయం మీద ఉన్నాడు. ఇక్కడ మనం గ్రంథాలు చట్టాలు ఎందుకండి లేదు, ప్లీజ్ దయచేసి వాటి గురించి మాట్లాడొద్దు. ఆయన గ్రంథాల కాడికి పోతున్నాడు అండి. యెహోవా అంటున్నాడు, యెహోవా వ్యభిచారం చేపించిండు అంటాడు. మళ్ళా బ్రహ్మదేవుడు సొల్లుగార్చుకున్నా చెప్పి లేవా మేము అన్నాం అట్లా. ప్లీజ్ దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఇప్పటికే చాలా మితిమీరి వెళ్తున్నారంటూ కూడా చాలా మంది చెప్తున్నారు, యాక్షన్ కూడా తీసుకుంటా అంటున్నారు. సో దయచేసి నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి కోల్పోయిన రెండు వర్గాలుగా ఉండి పోట్లాడుకునే కనిపిస్తుంది. దీన్ని చాలా మంచిగా వ్యవహరించాలని చెప్పేసి నేను డిబేట్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప సో వేరే ఇది కాదు.
సో దయచేసి మీరు అదొకటి గమనించి మాట్లాడండి. సో ఆయన చనిపోయిన వ్యక్తి ఎవరైనా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇతను రంగా అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. అతను ఫస్ట్‌లో కూడా నాతో మాట్లాడారు. సో అంటే ప్రవీణ్ గారి గురించే మాట్లాడుకుందాం ప్లీజ్. ఆయన మన ముందు లేరు కాబట్టి. సో ఆయన తేజ గురించి గారు తేజ గారు హ్మ్. తేజ గారు హమారా ప్రసాద్ పెట్టిన పోస్ట్ ఆయన చూసాడు, ఉట్టి ప్రవీణ్ పగడాల పోస్టులు చూస్తా ఉన్నాడా? రైట్. రైట్. ఇప్పుడు పోస్ట్ గురించి మాట్లాడదాం. హమారా ప్రసాద్ గారు హమారా ప్రసాద్ ఇలా పెట్టిన దానికి ఆయన ఏమంటాడు హ్మ్. చెప్పండి, అడగండి. చూసాడా? చూసిన తర్వాత దానిపైన రెస్పాండ్ ఏంటి? రంగా గారు చూసారా మీరు హమారా ప్రసాద్ గారు పెట్టిన పోస్ట్? లేదండి, నేను ఈరోజు చూడలేదండి. ఓకే. సో అంటే అమహారా ప్రసాద్ గారు పెట్టిన పోస్ట్ ఏంటంటే ఆయన తాగి పడిపోయారు బండి మీద నుంచి, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చేది అదే అని చెప్పేసి ఆయన ఫేస్బుక్ లోనే పెట్టారు. సో దాని గురించి ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ఇంతకు ముందు అతనే చెప్పుకున్నాడు నేను తాగుతానని చెప్పేసి అని చెప్పేసి అంటున్నారు ఆయన. ఒకప్పుడు మారక ముందు నేను డ్రగ్గిస్ట్ని, కడపలో ఉన్నప్పుడు మర్డర్లు చేశాను, బాంబులు పట్టుకున్నాను చేతుల్లో అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడండి. ఇప్పుడు తాగుతున్నా అని చెప్పి అంటున్నాడా? ఆయన తాగేటోడే మా క్రిస్టియన్ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేస్తుందా? చర్చిల్లో పిలుస్తారా? ఆయన వీడియోలు చూస్తామా? డిబేట్ లోకి పిలుస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? క్రైస్తవ్యం అంటేనే పరిశుద్ధత అంటాం. నేను ఒక్కటే సార్ ఒకటి చెప్తాను సార్, ఒక్కటి చెప్తాను. ఆయన తాగాడా లేదా అనేది నాకు తెలియదు, కానీ నేను దగ్గర నుండి చూడలేదు, నాకు తెలియదు. కానీ ఏంటంటే ఆయన తాగాడు లేదో నాకు తెలియదు, నేను దగ్గర నుండి చూడలేదు. కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకవేళ అలా వస్తే దాన్ని మీరు ఏకీభవిస్తారా చెప్పండి అంటున్నాను. ఎట్లొచ్చినా మేము గవర్నమెంట్ నిస్వార్థమైన రిపోర్ట్ ఇస్తే మేము ఏకీభవిస్తాం. స్వార్థ సంబంధమైన రిపోర్ట్ తాగిండని చెప్పిస్తే మాత్రం ఖచ్చితంగా కాంట్రాడిక్ట్. ఇంకా చూసారా అండి, మీరే మాట్లాడుతున్నారు, 2 రకాలుగా మీరే మాట్లాడుతున్నారు. మాట్లాడండి రాము గారు, మాట్లాడండి. ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నారు, అది ఒకవేళ తాగినట్లు ఇచ్చారంటే 100% అని మేము ఏకీభవిస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు లేదు, ఇది ఏ విధంగా తీసుకోవాలి సార్? 2 రకాలుగా మీరే మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా తీసుకోమంటారు? సార్ ఒక్క నిమిషం సార్, అఖిల్ గారు మాట్లాడండి. అఖిల్ మాట్లాడండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక పర్సన్ యాడ్ అయ్యారు. అఖిల్ మాట్లాడండి. అఖిల్ గారు మాట్లాడండి సార్. ఎన్టీఆర్ సార్ ప్లీజ్, టైం వేస్ట్ అవుతుంది. ఎన్టీఆర్ అని ఉంది, ప్లీజ్ ఒకసారి మాట్లాడండి సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సార్ మాట్లాడండి సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు సార్, మాట్లాడండి ఫాస్ట్ గా. హలో సార్ మాట వినిపిస్తుంది అని అడిగారు, మాట్లాడకుండా టైం వేస్ట్ చేస్తారు ఎందుకు సార్? ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కాదు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందనే చెప్తున్నాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇందా నుంచి పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం ఇందాక నేను వెళ్ళిపోయాను. ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఒక దేశద్రోహి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కాదు. అతను దేశద్రోహి ఎందుకు అవుతాడు? దేశద్రోహిని ఒక దేశానికి బ్రిటిష్, ఒక నిమిషం సార్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఇందాక నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఒక దేశద్రోహి ఎవరైతే ఉందో, ఇప్పుడు మన దేశాన్ని ఇంత ఘోరాతి ఘోరంగా బ్రిటిష్ వాడు వచ్చి మన దేశాన్ని పరిపాలించాడు అని మాట్లాడారు సార్. అది ఎంతవరకు ఏంటండి నాకు చెప్పండి ఒక విషయం. అంటే మన స్వాతంత్రికులందరూ పిచ్చోళ్ళ లేకపోతే ఏంటి? మన స్వాతంత్రికులందరూ అవమానించినట్టు ఈ మాట వస్తే. ఇప్పుడు ఎవరో చనిపోయారని చెప్పేసి ఇప్పుడు ఎంత హంగామా చేసి మన దేశ స్వాతంత్రికుల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడారు ఒక్కొక్కడు. అసలు ఈ క్రైస్తవం అనేది మీరు నిద్రపోతుర్రా ఇన్ని రోజులు? ఏమైనా మాట్లాడితే అఖిల్ గారు నిద్రపోతుర్రా ఇన్ని రోజులు? ఆయన అట్లా మాట అన్నప్పుడు నువ్వు కేసు ఎందుకు పెట్టలే? లేదు సార్, అలా కాదండి పీటర్ గారు అంటుంది. కాదండి, మీరు కేసు ఎందుకు పెట్టలేదు? దేశద్రోహి అని చెప్పి ఎట్లా అంటారండి? ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఏం మాట్లాడుతున్నారు అసలు? చనిపోయిన వ్యక్తి దేశద్రోహి? అలా కాదు సార్, మరి బ్రిటిష్ అలా కాదండి. దేశద్రోహి అంటే బ్రిటిష్ వాడు మన దేశానికి కొంచెం మంచి మాట్లాడుతున్నాయి. ఎంతవరకు చెప్పండి సార్. మీరు బ్రిటిష్ వాడు ఏం చేసిండో మీకు తెలుసా? అది కాదండి, అంటుంది బ్రిటిష్ వాడు మన దేశం. సార్ అందుకే సార్ వాస్తవానికి ఏంటంటే హిందువులు ఆల్మోస్ట్ వాళ్ళు ఏది పట్టించుకోరు. ఎలా మాట్లాడినా అప్పుడు కేసులు కూడా పెట్టట్లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడినా కేసులు పెద్దగా పెట్టట్లేదు. అందుకే అండి హిందువులు అలాంటి వాళ్ళు కాదు అని చెప్తున్నాం.
అసలు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఏం మాట్లాడుతారో మీకే తెలియట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఆయన మేము ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు కదా అనే విషయం మీద ఆయన మాట్లాడారు. పుస్తకాలు ఇంపార్టెంట్ కాదండి. ప్రవీణ్ గారిని ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? మీరు మాట్లాడుతున్న విషయం ఏంది? సార్ నేను ఇందాక వచ్చాను సార్, నేను మ్యూట్ లో ఉన్నానండి. నేను మ్యూట్ లో ఉండండి, ఏమని ఉండండి. మీరు ఏం మాట్లాడుతారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ ప్రవీణ్ పగడం చనిపోయారు, దాని గురించి మాట్లాడుతుంటే మీరు ఏదో తీసుకొచ్చి విషయం చెప్తారేంది ఇక్కడ? పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతున్నాను సార్. నేను నా మాట ఎందుకు మీరు అర్థం చేసుకోలేదు? పగడాల ప్రవీణ్ గారి గురించే మాట్లాడుతున్నాను. అతను చనిపోవాలి సార్. మీరు ఇందాక నేను అంటుంది ఏమంటే అతను చనిపోవడం బాధాకరమైన, సడన్ గా చనిపోవడం అంటే అంత సడన్ గా చనిపోవడం కరెక్ట్ కాదు కదండి. కాకపోతే ఏంటంటే గతంలోని అతను స్టేట్మెంట్ లేదు సార్. మీరు పీటర్ గారు, మీరు ఎవరైతే చెప్పండి, క్రైస్తవులు ఎవరో తప్పు అందరినీ ప్రశ్నిస్తారు, మరి ఎందుకు సార్ ఈ పగడాల ప్రవీణ్ గారిని ఇప్పుడు అజయ్ బాబు అనే ఈ మనిషి మాట్లాడుతున్న మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అది ఒక విషయం చెప్పండి సార్. అవునండి, అజయ్ బాబు గారు మాట్లాడుతుంది ఏముంది, మళ్ళీ డిస్కీ బాబా ఏం రాంగ్ మాట్లాడారు చెప్పండి. మీరు ఎవరు రాంగ్ మాట్లాడారు? కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. అదిగా సార్, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని పొగిడింది ఎవరు సార్? అంటే నా బ్రిటిష్ వాళ్ళు నేను కూడా పొగుడుతా అండి. బ్రిటిష్ వాళ్ళని పొగడాల్సిన టైంలో పొగుడుతాను. దరిద్రులు అని చెప్పాల్సిన టైంలో దరిద్రులు అంటాను. ఎందుకో తెలుసా? మనకి 7,53,000 గురుకుల పాఠశాలలు ఉంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కాన్వెంట్ స్కూల్ ఓపెన్ చేసి 7,53,000 గురుకుల పాఠశాలని మూసేసాడు బ్రిటిష్ వాడు. అవన్నీ ఒకసారి మనతో డిబేట్ చేద్దాం సార్. కానట్లేదు. ఓకే, నేను మీతో అదే సార్, నేను అదే అంటున్నాను. బ్రిటిష్ వాడి సబ్జెక్ట్ కాదు ఇక్కడ. అయితే బ్రిటిష్ వాడిని పొగడారని చెప్పి చంపారంటారా మీరు? తేజ గారు మాట్లాడడం ప్లీజ్. రైట్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, అందరూ కూడా ఒక మనిషి, ఈ రోజు ఒక మనిషి లేడు, కోల్పోయా అన్నది మీరు దయచేసి గమనించట్లేదు అనిపిస్తుంది. సో నేను మాట్లాడుతుంది సార్, నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ 2 మతాల మధ్య ఘర్షణ ఏర్పడే స్థితి వచ్చేస్తుంది. దాని గురించి మనం చర్చించాలి, ఇది ఆగాలి, ఆపాలి, దాని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం సార్. మన మతాలు వేరైనా మన భావం ఒకటే, మన మనసు ఒకటే, మనందరం కూడా భారతీయులం. ఇది మర్చిపోతున్నారు మీరందరూ కూడా. సో మనం జస్ట్ డిస్కషన్ చేస్తున్నాం తప్ప దాన్ని కక్షగా పెట్టుకుని ఒక వ్యక్తిపైకి ఇలా దాడి చేస్తారని ఎవరు కూడా ఊహించరు. ఏదైనప్పటికీ ఆయనది అనుమానాస్పదంగానే ఉంది కాబట్టి ఆయనది మరణం. సో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఒక పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. 3 రోజుల్లో ఆ రిపోర్ట్ని కూడా బయట పెడతారు. విచారణ చేసేంత వరకు కూడా దాన్ని కొంచెం గోప్యంగా ఉంచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సార్, లాస్ట్కి నేను ఇంకా ఫినిష్ చేస్తున్నాను. దయచేసి మీ ఎవరికి కూడా ఇంకా మాట్లాడే మాట్లాడతాను సార్. లాస్ట్ మీరు ఫినిష్ చేయండి సార్, ఇంకా నేను ఫినిష్ చేస్తాను దయచేసి. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఇక్కడే పెట్టాము, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగామండి. మాకు ముస్లిం స్నేహితులు ఉన్నారు. మొన్న విందుకు పిలిచారు, వెళ్ళాము. మా ఫ్రెండ్స్ హిందువులు బోలెడు మంది ఉన్నారు. వారు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నాం, కలిసి ఉంటున్నామండి. అదే 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 ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనుషులంతా ఒక్కటే. రైట్, వాళ్ళు అందరం కలిసిమెలిసి ఉండాలి. మేము ప్రజెంట్ ఉన్నామండి. అవును, నా ఫ్రెండ్స్ పిలుస్తారు, నేను వెళ్తాను. వాళ్ళు హిందువా ముస్లిం ఏం చూడం. మేము వెళ్ళిపోతాం, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాం. అదే మేము కోరుకుంటున్నాం. ఇది తప్పు అని చెప్తున్నాం. రైట్. సో ఈ రోజు ఒక క్రైస్తవానికి సంబంధించిన ఒక మంచి మనిషి చనిపోవడం నిజానికి చాలా మంది కూడా బాధాకరం. చాలా మంది సోదరులు కానీ అందరూ కూడా పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే చాలా మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఆయన మాట్లాడిన మాటలో ఎలా ఉన్నా కానీ ఆయన చేసిన పని అయితే మాత్రం ఆ పని చాలా మంచి పని కాబట్టి ఈరోజు ఆయనకి మంచి గుర్తింపు లభించింది. చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చి